Evaluative research is going to be the edge of the products in coming days. ఎప్పుడైతే ఏఐకి కొంత రోల్ మనం ఇస్తున్నామో అప్పుడు హ్యూమన్ రోల్ విల్ షిఫ్ట్. సో కంపెనీస్ అన్ని ఏఐని వాడగలిగినప్పుడు మరి ఎక్కడ డిఫరెన్షియేట్ క్రియేట్ చేస్తాయి కాంపిటీటర్ నుంచి? హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు మనం యూఎక్స్ రీసెర్చ్లో మారుతున్న ట్రెండ్స్ ప్రకారం రీసెర్చ్లోకి ఏఐ వచ్చేసింది. అప్పుడు మరి యూఎక్స్ డిజైనర్ రోల్ ఏంటి, అసలు అతనికి వర్క్ ఉందా, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. కామన్గా మనం ఇప్పుడున్న రీసెర్చ్ని మనం చూసుకుంటే రెండుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి జనరేటివ్ యూఎక్స్ రీసెర్చ్, సెకండ్ వన్ ఈజ్ ఎవాల్యుయేటివ్ రీసెర్చ్ అని మనం ఇది చేయొచ్చు. సో ఈ జనరేటివ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏఐ కెన్ డామినేట్ టు క్రియేట్ పర్సోనాస్, టు డిస్కవర్ థింగ్స్, ఇంటర్వ్యూస్, రీసెర్చ్, దీనికి డేటా డ్రివెన్గా ఏఐని వాడుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న చాలామంది కంపెనీస్ ఈ జనరేటివ్ లెవెల్ రీసెర్చ్లో మోస్ట్లీ ఏఐ టూల్స్ని వాడుతున్నారు. దానివల్ల రిజల్ట్స్ ఫాస్ట్గా డేటాని కలెక్ట్ చేసి అంతా చేయగలరు. రెండో రోల్ ఉంది, ఈ రోల్ని ఏఐ చేయలేదు. ఎందుకు అంటే ఇది ఎవాల్యుయేటివ్ మోడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి యూజబిలిటీని, ఆర్ఓఐని, డెసిషన్ మేకింగ్ని, ఎంపతిని, వీటన్నిటిని మనం ఇంప్రూవ్ చేయాల్సిన ఒక పరిస్థితి. ఏఐ కెనాట్ రీప్లేస్ దిస్ పార్ట్. సో ఎందుకు ఆ మాట అంటే అడాప్టబిలిటీ ఎట్లా ఉంది, యూజర్కి బిహేవియర్స్ ఎట్లా ఉన్నాయి, ఇది మోర్ ఆఫ్ హ్యూమనైజ్డ్ వర్షన్లో మన ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఎవాల్యుయేటివ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ టు బి ద ఎడ్జ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఇన్ కమింగ్ డేస్. ఎప్పుడైతే ఏఐకి కొంత రోల్ మనం ఇస్తున్నామో అప్పుడు హ్యూమన్ రోల్ విల్ షిఫ్ట్. సో కంపెనీస్ అన్ని ఏఐని వాడగలిగినప్పుడు మరి ఎక్కడ డిఫరెన్షియేట్ క్రియేట్ చేస్తాయి కాంపిటీటర్ నుంచి అంటే ఈ ఎవాల్యుయేటివ్ మెథడ్స్లోనే వీటి యొక్క ఎడ్జ్ ఉంటుంది. మనం ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా వాడినప్పుడే ఒక ప్రోడక్ట్ రీసెర్చ్ యొక్క హ్యూమనైజేషన్, అథెంటిసిటీ రెండు వస్తాయి. అంటే డేటా డ్రివెన్గా డెసిషన్స్ తీసుకోవాలి, రెండోది హ్యూమనైజ్డ్గా కూడా మనం డెసిషన్స్ తీసుకోవాలి. అప్పుడే మనకి ప్రోడక్ట్ సక్సెస్ పాసిబిలిటీస్ పెరుగుతాయి. మీరు ఈరోజు గమనిస్తే చాలా సందర్భాల్లో డేటా అనేది ఇంపల్సివ్గా ఉంటుంది. అంటే మనం ఒక సపోజ్ ఒక యూజర్ ఉన్నాడు, అతను ఒక బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, అతని నుంచి మనం డేటా కలెక్ట్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు అతను ఇచ్చిన డేటా మొత్తం చాలా సందర్భాల్లో కరెక్ట్ డేటా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని ఎమోషన్ ఆ డేటా మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం రీసెర్చ్ చేసినప్పుడు ఓన్లీ డేటా డ్రివెన్గా మనం రీసెర్చ్ చేసినప్పుడు ఇట్ మే మిస్లీడస్. కాబట్టి మనం ఎవాల్యుయేటివ్ చేసినప్పుడు అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, అతని బిహేవియర్స్ ఏంటి, అతని బిలీఫ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ డేటాకి వాల్యూ వస్తుంది. కాబట్టి గైస్ ఆల్వేస్ ట్రై టు maintain a balance between generative research and evaluative research so that the product can find its edge through that over the competitors. Thank you so much for watching. Don't forget to like, share, subscribe to LeapFrog Design School.